ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో సాటర్డే ఎపిసోడ్ నలుగురు ఫ్యామిలీస్ వచ్చారు. సో నలుగురులో నాగబాబు గారికి ఎక్కువ టైం స్పేస్ ఇచ్చారు, క్లియర్గా అక్కడ అర్థమవుతోంది. సో స్టేజర్ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడారు కూడా. ఓకే ఫైన్. ఆ తర్వాత ముగ్గురు ఫ్యామిలీస్, ఇమాన్యుయల్ ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఫ్యామిలీ, ముగ్గురు ఫ్యామిలీస్, మొత్తం నలుగురు ఫ్యామిలీస్ లోపలికి వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. అంటే గేమ్ ఎలా ఆడాలనేది మాట్లాడారు, గేమ్ ఎలా ఆడకూడదో చెప్పారు. సో ఏది ముఖ్యం కాదనేది కూడా చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. ఆల్మోస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ చాలా చప్పట్లు కొట్టారు. సో ఎందుకంటే అన్నీ చూసి వచ్చాడు కదా, అన్నీ పడొచ్చాడు కదా, అన్నీ తెలుసుకొని వచ్చాడు కదా. సో లైక్ జీవితం నేర్పించిన ఏదైతే ఉంటుందో ఆ అనుభవం అది క్లియర్గా అక్కడ చూపించాడు ఆయన క్లియర్గా. అంటే డబ్బు ఆయన పడి లేచి డబ్బుల వల్ల ఆయన జీవితాన్ని ఆయన పోగొట్టుకొని కొడుకును దూరం చేసుకున్న తర్వాత కూడా డబ్బు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం ఆయన మాట్లాడుతున్నాడంటే ఆ మనిషిని ఆలోచించండి మీరు. నాయన మామూలు విషయం కాదు. ఆ అబ్బాయి చెప్పింది ఏంటి, మా నాన్న డబ్బుల వల్ల మోసపోయాడు, మాకు ఆ పరిస్థితి ఏర్పడింది, నన్ను దూరం పెట్టాల్సి వచ్చింది అన్నారు. అయినా కానీ ఆయన డబ్బు శాశ్వతం కాదు, నీతే శాశ్వతం, నిజాయితీగా ఆడటం ముఖ్యం. సో ఈరోజు కప్పు వస్తుంది రాదు పక్కన పెట్టవచ్చు. అది ఎలా మాట్లాడతారో అసలు మామూలు విషయం కాదు అసలు. అది ఓకే, క్లియర్గా మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేషేంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హౌస్లో ఏం జరిగినా కానీ ఏ తప్పు ఎలా చేసినా కానీ టార్గెట్ మాత్రం తనుజాని చేస్తున్నారు. అది ఎలా కైండ్ ఆఫ్ మెంటల్ టార్చర్ పెడుతున్నారేమో అనిపిస్తుంది ఆ అమ్మాయిని. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఆ విషయం ఆ హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియవచ్చు, మేము బిగ్ బాస్ టీంకి తెలియవచ్చు. హైలైట్ ఏంటంటే తప్పు ఎవరిది అని చెప్పి బర్నీ గారిని అడుగుతారు, బర్నీ గారు తనుజది అంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ అడుగుతారు, ఇమాన్యుల్ దివ్య పేరు చెప్తారు. ఆ తర్వాత డెమోన్ అడుగుతారు, డెమోన్ అడిగినప్పుడు డెమోన్ తనుజ పేరు చెప్తారు. డెమోన్కి ఒక వీడియో చూపిస్తారు. వీడియో చూపించిన తర్వాత ఆ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ క్లియర్గా కనిపించిన తర్వాత డెమోన్ దివ్య పేరు చెప్తాడు. సో తనుజ ఎప్పుడు అంటది, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అమ్మాయిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పి అమ్మాయి అంటది. దాని తర్వాత ఇంకొంచెం రైజ్ అయితే ఆ తర్వాత కూర్చోపో పో అని అంటది. క్లియర్గా అక్కడ డెమోన్ చెప్తాడు. అక్కడ అంతమంది చెప్పిన తర్వాత ఈ అమ్మాయిని పైకి లేపి అసలు అయ్యా నాయన అదేంటో నాకు అర్థం కాదు, అసలు మామూలు విషయం కాదు అసలు. నాగార్జున గారు మరి ఎందుకు ఆ హోస్టింగ్ అలా చేయాల్సి వస్తుందో అంటే లైక్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఆ అమ్మాయి మాట్లాడిందని తెలుసు, ప్రొఫెషన్ గురించి ఆ అమ్మాయి తీసింది, బాండింగ్ గురించి ఆ అమ్మాయి తీసింది, మీదకి వెళ్ళి అమ్మాయి మాట్లాడింది, కొట్టడానికి వెళ్ళినట్టు మాట్లాడింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి ఏముండదు, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి టూ మచ్గా ఈ అమ్మాయిని టార్గెట్ చేయడం అనేది అసలు చాలా కొత్తగా అనిపించింది నాకు. ఈ రకమైన హోస్టింగ్ నేను ఎక్కడ చూడాలి. ఇద్దరిది తప్పు ఉంది, బట్ స్టార్టింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు స్టార్ట్ చేశారు అనేది ముఖ్యము, ఎవరు ఎండ్ చేశారు అనేది కాదు, ఎవరు కంటిన్యూ చేశారు అనేది కాదు అని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టేటస్ ఆయన ఎగ్జాక్ట్గా అక్కడ చెప్పారు. అంత చెప్పిన ఆయన ఇక్కడ ఈ అమ్మాయిని ఈ మాటలు ఎందుకు అనడం, కళ్ళు నెత్తికెక్కే అది అని ఆ అమ్మాయి అన్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది కదా. మనిషి నాకు ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటారా? మరి నాగార్జున గారు ఎవరైనా ట్రిగ్గర్ అవుతారు కదా. సో ట్రిగ్గర్ అయినప్పుడు మాట్లాడతారు. దానికి కళ్ళు నెత్తికెక్కడానికి సంబంధం ఏముంది? ఎదుటి వాళ్ళంటే కామ్గా ఎవరు ఉండరు కదా. ఏంటో మరి ఆ హోస్టింగ్ నాకే అర్థం కాదు. సో దానికంటే ముందు ఆ కెప్టెన్సీ టాస్క్ ఒకటి జరిగింది. ఆ కెప్టెన్సీ టాస్క్లో తనుజాది సంచాలక తప్పు ఉందా లేదా అంటే ఇంటెన్షనల్ అవ్వచ్చు, అన్ఇంటెన్షనల్ అవ్వచ్చు. అక్కడ అబ్బాయి ఆయన పైకి ఎక్కుతున్నప్పుడు ఓకే ఫస్ట్ పెట్టలేదు సుమరన్న అంటే దాని తర్వాత దగ్గరికి వచ్చింది, ఇట్లా కొడతారు. ఆ అమ్మాయి వెళ్ళు అంటది. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళు అనడానికి వెళ్ళు ఓకే అంటది. సో ఓకే అన్నప్పుడు ఆయన పైకి ఎక్కొచ్చి గబక్కని తీసేసుకుంటారు. సో ఎవరికైనా ఆల్మోస్ట్ అదే అర్థమవుతుంది. ఓకేనా, ఆ గెస్చర్ చూసిన తర్వాత ఎవరికైనా అదే ఆల్మోస్ట్ వెళ్ళు అన్నప్పుడు అదే అర్థమవుతుంది క్లియర్గా. ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా అదే అనిపిస్తుంది. కాకపోతే అక్కడ థింగ్ ఏంటంటే క్లియర్గా ఫస్ట్ స్టెప్ నుంచి పెడుతున్నప్పుడు అందరికీ తెలుసు ఉల్టా పెట్టాలి, పట్టకపోతే దాని ముందు స్టెప్ కూడా సుమరన్న చాలా గట్టిగా ఆడతారు. నిజంగా సుమరన్న కానీ టాస్క్ కానీ గెలిచి ఉండుంటేనా మామూలుగా ఉండేది కదా. బట్ అక్కడ అందరూ సుమరన్నకి హెల్ప్ చేస్తున్నారు లేని అది వేరే విషయం. బట్ అది పెట్టుంటే మాత్రం సుమరన్న కెప్టెన్ అయితే సూపర్ ఉండేది. కాకపోతే దాని ముందు స్టెప్ ఆయనే మార్చుకుని ఉల్టా తిప్పి పెడతారు ఆ ప్లేట్ని. పైది మాత్రం ఆడ పెట్టి కొడుతుంటారు. అందరూ కూడా కొట్టమంటా ఉంటారు తగ్గ. నాకు అసలు అర్థమే కాదు అసలు. అరే అప్పుడు దాకా ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ అన్ని స్టెప్పులు ఆ వుడ్ తిప్పి పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా వుడ్ తిప్పి పెట్టమని ఎవరు చెప్పరు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సుమరన్న కొట్టు అంటూ ఉంటారు.
ఆయన పైకి ఎక్కి నిలబడిన తర్వాత కూడా ఆయన పడిపోతుంటాడు, బ్యాలెన్స్ తప్పి కిందకు వస్తుంటాడు. అప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంకా రీతు 2 స్టెప్పులు పెట్టాలి కూడా, ఇంకా పెట్టలేదు రీతు 2 స్టెప్పులు. అప్పుడు కూడా తొక్కు 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 అంటారు తప్పితే అన్న తిప్పి పెట్టన్నా అంటే ఈజీగా తిప్పి పెట్టేయచ్చు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు చెప్పరు. దాని ముందు స్టెప్ తిప్పి పెట్టిన ఆయనకు కూడా స్పార్క్ రాదు, ఆయనకు కూడా స్పార్క్ రాదు అది. ఓకేనా, ఆయనకు కూడా స్పార్క్ రాదు. బికాస్ ఆ అమ్మాయి ఎక్కింది తర్వాత ఆయన నిలబడిపోయాడు. ఓకేనా, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి ఆయన పైకి ఎక్కాడు, నిలబడిపోయాడు. లేకుంటే మార్చుకునేవాడు. పైకి ఎక్కిన తర్వాత అయినా కానీ ఆయన గుర్తు రావాలి కదా, ఆయన నిలబడిపోతే ఎట్లా? అప్పుడు ఆ అమ్మాయి అప్రూవ్ చేసింది కాబట్టి అమ్మాయి అప్రూవ్ చేసింది కాబట్టి ఆయన పైకి ఎక్కేశాడు, ఆయన జెండా పట్టేసుకున్నాడు. సో అమ్మాయిది తప్పు అని అంటున్నారు కదా ఒక పాయింట్లో. సరే ఒప్పుకుందాం, అది తప్పే అమ్మాయిది. ఆ నెక్స్ట్ ఆయన పైకి ఎక్కిన తర్వాత ఆయన బ్యాలెన్స్ కోల్పోతున్న సుమనన్న కరెక్ట్ కాదు అని అమ్మాయి చెప్పింది కదా పైకి ఎక్కిన తర్వాత. దాని ముందు స్టెప్ ఆయన ఉల్టా పెట్టాడు కదా, సరిగ్గా సెట్ కానప్పుడు అన్ని స్టెప్స్ అలాగే పెట్టాడు కదా. ఆ పైన నిలబడినప్పుడు దివ్యతో సహా అందరూ తొక్కు తొక్కు అంటున్నారు తప్పితే ఉల్టా పెట్టాలని ఎవ్వరు చెప్పలేదు. ఎప్పుడైతే తను ఇక్కడ రితు చౌదరి పైకి ఎక్కి పెట్టేసిన తర్వాత అప్పుడు డెమోన్ బాబు వస్తాడు. అది ఉల్టా పెట్టాలి, సరిగ్గా పెట్టలేదు సంచాలకి, ఇక్కడ గ్యాప్ ఉంది చూడు అంటే అక్కడ అందరూ అది ఫిట్, ఈవెన్ సంజనా గారితో సహా అక్కడ ఫిట్ అయింది అంటారు తప్పితే ఫిట్ ఎట్లయితుంది? ఉల్టా తిప్పి పెట్టాలి, ఉల్టా తిప్పి పెడితే ఫిట్ అవుతుంది. డెమోన్ బాబు ఒక్కడే కరెక్ట్గా చెప్తాడు. డెమోన్కి అది ముందు నుంచే తెలుసు, కాకపోతే రితు గెలవాలి కాబట్టి డెమోన్ అక్కడ సైలెంట్గా ఉంటాడు. సో రితు ఎప్పుడైతే పెట్టేసిందో రితుతో సహా ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు డెమోన్ ఆయన ఒక స్టెప్ దిగిన తర్వాత డెమోన్ తిప్పి పెడతారు, క్లియర్గా కనిపిస్తుంది. సంజన గారు లిటరల్లీ ఆమె పాయింట్లో ఆమె రైట్ అయి ఉండొచ్చేమో కానీ, బట్ అదే సంజన గారు కూడా ఫస్ట్ 3 స్టెప్పులు కూడా తిప్పి పెట్టమని చెప్పారు. తనుజ దగ్గరికి వెళ్ళి, సో తనుజ కరెక్ట్గానే ఉన్నాయి కదా, హోల్స్లో కరెక్ట్గానే పెట్టారు కదా అంటే లేదు తిప్పి పెట్టాలి ప్రాపర్గా. సో అక్కడ రితుకి ఎగెనిస్ట్గా సంజన గారు చాలా గట్టిగా ఫైట్ చేశారు. సో ఆమె పాయింట్ ఆమె చెప్పుకున్నారు తప్పితే, బట్ ఇక్కడ యాక్చువల్గా తనుజ తప్పు ఉందా అంటే, సో ఫస్ట్ వెళ్ళమని చెప్పింది ఆమె పైకి, ఆయన వెళ్ళాడు. సో జెండా తీసుకున్నాడు. దాని తర్వాత సరిగ్గా లేదని చెప్పారు. అప్పటికి ఆ అమ్మాయి రితు 2 స్టెప్పులు పెట్టాలి. ఇంకా ఆ అమ్మాయి చెప్పింది కదా, అప్పుడు కూడా అమ్మాయి చెప్పకుండా ఉండలేదు. అమ్మాయి చెప్పింది, సుమనన్న చూసిన తర్వాతే వాళ్ళందరూ తొక్కు సుమనన్న తొక్కు, నిలబడి తొక్కు అంటున్నారు తప్పితే ఒక స్టెప్ దిగి సుమనన్న ఉల్టా పెట్టు అప్పుడు ఫిట్ అవుతుంది అని ఒక్కళ్ళు కూడా చెప్పలేదు అక్కడ. ఓకేనా, సో అప్పుడు తప్పు ఎవరిది? సంచాలకుది తప్పు ఎట్లయితుంది? సంచాలకు 2సారి చెప్పింది కదా పైకి ఎక్కిన తర్వాత, సుమనన్న బ్యాలెన్స్ కింద పడిపోబోతున్నాడు. అప్పుడే చెప్పింది అమ్మాయి కరెక్ట్ కాదు ఎక్కేసిన తర్వాత పైకి. అది అమ్మాయి ఇంటెన్షన్ వేరే అయి ఉండొచ్చు కదా, క్లియర్గా తెలుస్తుంది కదా. సుమనన్న జెండా పట్టేసుకున్నాడు. ఇక్కడ నువ్వు వెళ్ళమంటేనే కదా వెళ్ళిందని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటారు. నేను పైకి వెళ్ళమని, ఆ పైకి వెళ్ళి ఫిట్ చేసుకోమని చెప్పాను తప్పితే జెండా పట్టుకోమని చెప్పలేదని ఆ అమ్మాయి అంటది. పోనీ అలా చెప్పి లేదు అమ్మాయి జెండా పట్టుకోమని చెప్పింది, విచ్ ఇస్ అ ఫెయిల్డ్ సంచాలక అనుకున్నా కాసేపు. దాని తర్వాత ఆ అమ్మాయి అది చెప్పింది కదా, అప్పటికి ఇంకా రితు పెట్టలేదు కదా. సో ఆ పాయింట్లో చూసుకున్నా కానీ సుమనన్న లేదు, క్లియర్గా సుమనన్నకు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు, క్లియర్గా లేదు. ఆయన ఉల్టా పడిపోతున్నప్పుడు కూడా ఆయన తొక్కుమంటే తొక్కుతున్నాడు తప్పితే, అంటే వాళ్ళు ఏది చెప్తే బ్లైండ్గా అది చేస్తున్నాడు ఆయన అంతే. ఆయనకంటూ ఒక ఐడియాలజీ కానీ, ఆయనకంటూ ఒక ఆలోచన కానీ లేదు. అరే ముందు స్టెప్ మనం ఉల్టా పెట్టాము కదా, అప్పుడు ఫిట్ అయింది కదా, ఒక స్టెప్ కిందకి దిగి మనం ఉల్టా పెడదాము అని చెప్పి ఆలోచన లేదు. ఎదుటి వాళ్ళ గేమ్ ఎలా ఆడుతున్నారో లేదు. ఏదో బ్లైండ్గా కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎవరో చెప్తుంటే చేస్తున్నట్టే ఉంది తప్పితే అసలు రితు ఎంతవరకు వచ్చింది, మనం చేయగలుగుతామా లేదా చూసుకోగలుగుతామా? ఇల్లే మరి అలాంటి కంటెస్టెంట్, మన టాప్ 5 కంటెస్టెంట్, జనాలందరూ ఆయన్ని టాప్లో పెట్టడము. ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి బాబు, మామూలు విషయం కూడా కాదు. ఓకేనా, ఈ గ్యాప్లో అక్కడ తనుజ డెమోని అరుచుద్ది, నువ్వెందుకు వచ్చి మాట్లాడుతున్నావు, నీకేం అవసరం, నువ్వెందుకు వస్తున్నావు అంటే వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు కదా అని చెప్పి ఆమె అంటుంది. డెమోన్ అంటారు. ఇక్కడ యాక్చువల్గా డెమోన్ అరిచింది చూపెట్టారు తప్పితే దాని తర్వాత అమ్మాయి డెమోన్కి సారీ చెప్పుద్ది. నువ్వు అలా మధ్యలో వస్తే నువ్వు రితు కోసం ఏదో సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు రితు కోసం వస్తున్నావు, రితు కోసం మాట్లాడుతున్నావు అనే ముద్ర మళ్ళీ పడుతుంది నీ మీద. అది అనవసరంగా బ్యాడ్ అవుతుంది. అందుకని చెప్పి నేను అరిచాను తప్పితే ఇంకోటి దానికి కాదు, అర్థం చేసుకో అంటే నేను అర్థం చేసుకున్నానని చెప్పి సారీ కూడా చెప్తారు ఆ అబ్బాయి అక్కడ. అదే ఇలా ఆ క్లిప్ వేయాలి అక్కడ, లైవ్లో ఉంటుంది ఆ క్లిప్, ఎపిసోడ్లో లేపేస్తారు క్లిప్. ఇప్పుడు ఏంది పోర్ట్రే అవుతుందా లేదా అమ్మాయి మీద నెగిటివ్గా? నేనేమంటా అంటే ఉన్నట్టు ఎగ్జాక్ట్గా వేసేసారు అనుకోండి, ఒక క్లారిటీ వచ్చింది కదా. డెమోన్ మీద అమ్మాయి ఎందుకు అరిచింది అనేది అమ్మాయి ఒక క్లారిటీ ఇచ్చింది. అది చూపించకుండా ఓన్లీ డెమోన్ మీద అరిచింది చూపిస్తే అది వర్కౌట్ అవ్వదు కదా. సో అదనమాట. దాని తర్వాత పక్క రోజు ఆ టాస్క్ ఆడతారు. ఆ టాస్క్ ఏదో ఒక టాస్క్ ఆడతారు. దాని తర్వాత భరణి గారు దివ్య కూర్చొని ఏడుస్తుంటారు. నాగబాబు గారు అనవసరంగా వచ్చారేమో అనిపించింది. ఇదేం గేమో నాకు అర్థం కావట్లా. శ్రీజాని పంపించేసి ఈయన్ని ఉంచుకున్నారు. అసలు నా వల్ల అవ్వట్లేదు. ఆ అమ్మాయి కోసం ఏడుస్తాడేంటి? అసలు గేమ్ ఏంటి? మనం ఎందుకు హౌస్లోకి వచ్చాము? ఎందుకు ఏడుస్తున్నాము? అరే డెమోను రితు వాళ్ళు ఏడ్చుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారు.
ఇంత ఎమోషనల్గా ఏడవటం ఏందో, నేను వెళ్ళిపోతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండవు, లేదు నేను వెళ్ళిపోతున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి. నాయన వల్ల కావట్లేదు. ఎందుకు వల్ల కావట్లేదు అంటే అక్కడ చూస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు, వాళ్ళ కూతురికి నచ్చట్లేదు, ఈరోజు వాళ్ళ ఈయన కన్నా కూతురికి నచ్చట్లేదు, ఈయన కన్నా వాళ్ళ అమ్మగారికి నచ్చట్లేదు. మరి 2 జనరేషన్స్కి నచ్చట్టినప్పుడు ఈయన మాత్రం సేమ్ అదే దాని మీద ఉంటున్నాడు అంటే నేనున్నాను నీకు మళ్ళీ తర్వాత కూడా. నాయన అస్సలు వల్ల అవ్వట్లేదు. ఈయన టాప్ 5కి వెళ్తారంటే నేను ఆశ్చర్యపోతున్నా. మీరు గేమ్ ఆడాలా, మీరు గట్టిగా ఉండాలా, ఏంటి అదేంటి అసలు అది చాలా నిబ్బి చాష్టలాగా ఉంటాయి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంటుంటారు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాం. కానీ కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేయాలి. సీరియస్లీ నాకు అస్సలు నచ్చలేదు బర్నీ గారు ఈరోజు. అస్సలు వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఆయనకి అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే ఆయన ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఒక నేను వెళ్ళిపోతే ఎవరితో గొడవ పడకంటే నేను అందరితో గొడవ పడతా, నేను అందరితో పెట్టుకుంటా ఈ అమ్మాయిని. ఓకేనా, నేను తనతో ఎంత అక్కడ తనుజాని చూపిస్తూ నేను తనుజాతో ఎంత వరకైనా ఫైట్ చేస్తా. ఓకేనా, జీవితంలో తన మొహం చూడను నేను. ఈ షో అయిపోయాక మళ్ళీ తన జీవితంలో ఆ మనిషి మొహం చూడను. ఒక మనిషి ఇష్టం లేకుండా వెంట పడుతున్నాను అని ఆ మాట నేను ఏదైతే అమ్మాయి అనిందో ఆ మాట నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నేను తీసుకోలేకపోతున్నాను. నాకు అవసరం లేదు. ఓకేనా, వాల్యూ లేని మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వని మనుషులతోటి నేను ఉండాలనుకోవట్లేదు. మీరు ఎప్పుడైనా అన్నారా ఆ మాట తనుజాతోటి అంటది. లేదంటాడు నేను అమాయకంగా. అమ్మ జీవితం వచ్చినప్పుడు కొత్తల్లో తన షర్టు తనది ఏదో ఒకటి లిప్స్టిక్ లాంటిది ఏదో ఉంటే తనుజాని వెళ్ళి షూ అనుకుంటా, షూనో ఏదో సంథింగ్ ఏదో దాపెట్టేసి ఉంటుంది అమ్మాయి, తనుజాని వెళ్ళి అడిగి తీసుకురా అంటది. అంటాడు ఈయన. అది ఎందుకండి అంటే లేదు నువ్వే అడిగి తీసుకురా, మళ్ళీ నేను వెళ్తే వేరేలాగా ఉంటుంది. వచ్చిన కొత్తల్లో ఫస్ట్ ఆ వీక్లోనే లోపలికి ఇది ఈ అమ్మాయి ఎంటర్ అయ్యి ఈ అమ్మాయి ఆయన శ్రీజ ఈయన ఎంటర్ అవుతారు కదా, అప్పుడు అంత దూరం పెట్టారా? అప్పుడే ఇవన్నీ చెప్పింది ఆయన తనుజతోటి లిటరల్లీ. మొన్న లాస్ట్ వీక్ అంతకుముందు ఫ్రైడే నైట్ సంజన గారికి కాదు మాధురి గారికి దివ్య వాళ్ళ అమ్మగారు చెప్పారంట. సో అది సంజన గారికి చెప్పారు. నాకు తెలిసింది అది అని చెప్పి ఈ అమ్మాయికి కూడా తెలుసు ఆ విషయం, ఆయనకు కూడా తెలుసు ఆ విషయం. నువ్వే వెళ్ళి మాట్లాడు దివ్యతోటి అంటున్నాడు. అంటే క్లియర్గా ఆయనకి తెలుసు, ఆయన చెప్పడు, ఈ అమ్మాయికి చెప్తుంటాడు, మళ్ళీ చెప్పలేదు అంటాడు. ఆయన అన్ని విషయాలు అమ్మాయికి చెప్పినప్పుడు అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఓహో ఈయన అమ్మాయిని దూరం పెట్టాలనుకుంటున్నాడు, అయినా కానీ ఆ అమ్మాయి అతనితో క్లోజ్గా ఉంటుండేసరికి ఈయన ఏమి చేయలేకపోతున్నాడు, ఏమి చెప్పలేకపోతున్నాడేమో అన్న సిట్యువేషన్ క్లియర్గా అమ్మాయికి అర్థమవుతుంది. అది ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన. తను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నాగ్గా నాకు అసలు తెలియదు అంటాడు. ఏంటి నాకు అర్థం కావట్లేదు, తెలియదని ఎట్లా అంటాడు ఆయన? ఏమో ఆయన చెప్పాలా. తను అసలు ఏ ధైర్యంతో ఈ మాట మాట్లాడిందో చూద్దాం, ఏమని ఎలా అనిందో చూద్దామంటే నెక్స్ట్ వీక్ కూడా ప్రిపేర్ అయింది ఆ అమ్మాయి. షీఈస్ వెరీ అంటే లైక్ మంచిగా ఇంటెలిజెంట్ అమ్మాయి. సో ఎక్కడ ఎలా చేస్తే ఏంటి అనేది క్లియర్గా అర్థమైంది. గొడవ పెట్టుకుంది, సక్సెస్ అయింది అనమాట ఈ వీక్. మేబీ నెక్స్ట్ వీక్ కూడా జరగవచ్చు. దానికి తగ్గ కారణాలు అమ్మాయి దగ్గర చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నాకు సార్ మళ్ళీ భరణి ఎవరిది తప్పు? తనూజ తప్పు సార్. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్తున్నప్పుడు తనూజ ఓకే నేనే నీకు కనిపిస్తున్నానా, నీకు అది చెప్తున్నానా అన్నట్టు తనూజ స్టార్ట్ చేసింది సార్. దాని తర్వాత అమ్మాయి కూడా మాట్లాడింది. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది తనూజానే కాబట్టి అక్కడ ఎందుకంటే అందరు డెసిషన్స్ నువ్వు చెప్పడం వల్ల వేరే వాళ్ళు కూడా అదే డెసిషన్ చెప్తారంటే అందరి మనసులో అదే ఉంది సార్. సో బట్ కాకపోతే తనూజానే ఎక్కువ రియాక్ట్ అయింది అనిపించింది అని చెప్తారు. దాని తర్వాత ఇమాన్యుల్ అడతారు. ఇమాన్యుల్ అంటే అప్పుడు నాకు సార్ వెంటనే ఆయన బర్నీ గారితో అంటే అమ్మాయి తన కోసం తను ఫైట్ చేసుకోవటము తప్ప అంటే, సో తప్పలేదు సార్ మరి ఎలా అంటే అదే మీరు తప్పు ఎవరిది అని అడిగారు కాబట్టి వాళ్ళిద్దరిలో నాకు తనుజ తప్పు అనిపించింది సార్ అంటాడు ఆయన. యాక్చువల్గా వీడియో ప్లే చేసిన తర్వాత కూడా ఆయన అడగ ఉండాల్సింది బర్నీ గారిని, అప్పుడు భలే ఉండదు. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుల్ లేపడిగినప్పుడు సార్ అది అంటే లైక్ తన కోసం తన స్టాండ్ అంటే సేమ్ అడిగాడు కదా క్వశ్చన్, స్టాండ్ తీసుకోవడం తప్ప అని కెప్టెన్సీ నుంచి తీసేసినప్పుడు. సో అందుకని చెప్పి ఇమాన్యుల్ ఇదేదో మనకుందిలే మనం ఎందుకులే దివ్య పేరు చెప్పేద్దాం అనుకొని ఇమాన్యుల్ సార్ దివ్య సార్ యాక్చువల్గా తన కోసం తను స్టాండ్ తీసుకోవడం తనుజ తప్పలేదు సార్, దివ్య కూడా కొన్ని మాటలు లూజ్ అయింది సార్ కొన్ని అని, నేను దివ్య అని కూడా అరిచాను సార్ అంటాడు. నేను దివ్య అని అరవలేదు, తనూజ అని అరిచాడు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది తనూజ అని అరుస్తాడు అనమాట ఇమాన్యుల్, దివ్య అని అరిచాను అంటాడు. కానీ యాక్చువల్గా తనూజ పేరే చెప్దాం అనుకుంటాడు ఇమాన్యుల్. బట్ ఆల్రెడీ బర్నీ గారితో నాకు సార్ గట్టిగా మాట్లాడేసరికి ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ నాతో ఇదే మాట్లాడతారు కదా అని చెప్పి దివ్య పేరు చెప్దాం అనుకొని దివ్య పేరు చెప్పాడు ఆయన. ఇమాన్యుల్ లిటరల్ అదే జరిగింది అక్కడ. ఎందుకంటే ఇమాన్యుల్ అరిచింది తనూజ అని అరిచాడు, ఇమాన్యుల్ దివ్య అని అరవల. ఓకేనా, క్లియర్ అక్కడ ఎవిడెంట్ అక్కడ. సో కొన్ని మాటలు దివ్య నోరు జారింది సార్, ఏం జారిందంటే చెప్పలేదు. చూసారా ఏం జారిందంటే చెప్పలేదు, అంటే ఏం గుర్తులేవు ఆయనకి. అక్కడ తనూజ పేరు చెప్పాలని ఫిక్స్ అయ్యాడు, బట్ ఆ మాట మార్చాడు అంతే సార్. అంతే చాలా అనింది సార్, ఆవేశంలో మీదకి వచ్చి అరవటము మాట్లాడటం. ఏం మాట్లాడింది
అని చెప్పడు. ఎందుకంటే గుర్తులేదు, వినలేదు. తనుజ పేరు చెప్పాలి. అక్కడ నాకు సార్ ఈయన దానికి గట్టిగా అడిగేసరికి ఈయన మాట మార్చాడు అంతే. దాని తర్వాత డెమోని లేపుతారు. సో డెమోని లేపిన ఎవరిది తప్పు అనిపించినప్పుడు, నువ్వు అమ్మాయిని దివ్యాని వాళ్ళ బెడ్రూమ్ దాకా తీసుకెళ్ళావు కదా, సో నీకు ఎవరిది తప్పు అనిపించింది తప్ప అంటే, సార్ యాక్చువల్గా అక్కడ తనుజ అది నాకు కొంచెం తప్పు అనిపించింది సార్. ఎందుకంటే తిను మాట్లాడుకున్నప్పుడు తిను పో 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 అనింది సార్ తనుజ. సో అక్కడ కొంచెం ఫ్లేర్ అప్ అయింది దివ్య. సో అక్కడి నుంచి గొడవ జరిగింది సార్. సో అందుకని తనుజది తప్పు అంటారనమాట. సో అప్పుడు నాకు సార్ వీడియో ఒకటి ప్లే చేస్తారు. వీడియో ప్లే చేసినప్పుడు ఈ అమ్మాయి స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నప్పుడు నీ బిహేవియర్ ఏంటో నాకు తెలుసు, అందుకని నువ్వు నా పేరు ప్రతిసారి నా పేరు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి ఆ రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడిన తర్వాత పిచ్చిగా మాట్లాడుకో, నువ్వు పిచ్చిగా అంటే నెరేటివ్స్, నువ్వు పిచ్చిగా మాట్లాడక అని చెప్పి అమ్మాయి అంటే మైండ్ యువర్ వర్డ్స్, పిచ్చిగా ఏంటి అన్నప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మాట సో కూర్చోపో అంటది. పోయింటి పో అని చెప్పి ఈ అమ్మాయి అంటది. సో ఈ అమ్మాయి అన్న మాటలు మర్చిపోద్ది, ఈ అమ్మాయిన మాటలు మాత్రమే రెస్పెక్ట్ అడుగుద్ది. అప్పుడు దాని తర్వాత ప్రొఫెషన్ గురించి చూపిస్తారు, నువ్వు సీరియల్ యాక్టర్వి, సీరియల్ ఆర్టిస్ట్వి, ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ చూపించిన తర్వాత డెమోని అడిగితే డెమోని సార్ దివ్యాది సార్ తప్పు ఈ విషయంలో, ఫస్ట్ ఆ అమ్మాయి అనింది ఓకే అని చెప్తారు. దానికంటే ముందు కూడా నాకు సారు ఇప్పుడు పో అన్నం తప్ప లేకుంటే పిచ్చి మాటలు మాట్లాడుకో అన్నం తప్ప అంటే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి డెమోని కూడా సార్ పిచ్చి మాటలే సార్ అంటాడు. అప్పుడు ఒక వీడియో చూపిస్తారు. ఇన్ని తెలిసిన నాకు సారు, ఇంత చూసిన నాకు సారు ఆ అమ్మాయి చెప్తే కానీ అమ్మాయి అంటేనే ట్రిగ్గర్ అయింది అని చెప్పి క్లియర్గా వాళ్ళకి చెప్పిన నాకు సారు ఈ అమ్మాయిని పైకి లేపి తనుజ కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా, తోటి హౌస్ మేట్స్తో ఏం మాట్లాడుతున్నావో తెలియదా అమ్మ, పో అంటే ఎక్కడికి పోతారు సోఫా దగ్గర నుంచి, కెప్టెన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా, తోటి హౌస్ మేట్స్తో ఏం మాట్లాడుతున్నావో తెలియదా అంటే ఏరే వాళ్ళంటే సైలెంట్గా ఉండాలా, కాపు కొట్టాలా? మీరే కదా సార్ చెప్పింది అమ్మాయి తప్పులేదని మీరు చెప్పించారు. ఇన్ఫాక్ట్ చెప్పలేదు వాళ్ళు ఎవరు, మీరు భరణి గారు ఒక్కడే కరెక్ట్గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు, మిగిలిన ఇద్దరు చేత మీరు చెప్పించారు. ఓకే, నా కొంచెం గట్టిగానే చెప్పించారు, వీడియో వేసి మరీ చూపెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు ఆ అమ్మాయిని పైకి లేపి మీరు ఆ క్వశ్చన్ అడగటం ఏదైతే ఉందో మామూలు హోస్టింగ్ అసలు అది అబ్బా అసలు నాకు ఏం అర్థం కాదు. అసలు వాళ్ళ చేత ఎందుకు చెప్పించాలి? డెమోన్ తనుజ అది తప్పు అని చెప్తే డెమోన్కి ఆ వీడియో ఎందుకు చూపించాలి? పిచ్చి మాట్లాడక అని ముందనింది ఎవరు అని చెప్పి ఎందుకు చెప్పాలి? తర్వాత ఆ వీడియోలో అన్ని ఎందుకు చూపించాలి? దాని తర్వాత ఈ అమ్మాయి తప్పుగా మాట్లాడిన ఏదైనా క్లిప్ అక్కడ వేసిన తర్వాత అప్పుడు మాత్రం ఈ అమ్మాయిని మాట్లాడాలి కదా. సో అలా కాకుండా జస్ట్ ఈ అమ్మాయి తిట్టిని చూపెట్టి ఆ అమ్మాయి తిట్టిని చూపించి ఈ అమ్మాయికి తలకు పొగరెక్కింది అంటారు. అదేంటో నాకు అర్థం కాదు ఆ కాన్సెప్ట్. ఈ అమ్మాయి తిట్టిని కూడా చూపించి ఇలా మాట్లాడడం తప్పనొచ్చు. జస్ట్ పో అనే దానికి నాకు సార్ ఎంత అంటాడు సార్, అది కాదు సార్, యాక్చువల్గా తను ఆపాలనుకున్నాను, అది అనుకున్నాను, అందుకని మాట్లాడాల్సి వచ్చింది సార్, తను ప్రతిసారి అదే తీసుకొస్తూ ఉంది, అదే మాట్లాడుతూ ఉంది, అందుకని ఇలా జరుగుతుంది సార్ అని చెప్తుంది అనమాట. దానికి అలా చెప్తూ ఉంటుంది అనమాట. సో దానికంటే ముందు ఆయింట్మెంట్ది మళ్ళీ డెమోని తీసుకొస్తారు. యాక్చువల్గా సార్ ఆయింట్మెంట్ విషయంలో కూడా అలాగే జరిగింది సార్. అంటే దానికంటే ముందు ఆయింట్మెంట్ విషయంలో ఒక చిన్న గొడవ జరిగింది సార్, అందువల్ల ఇలా అంటారు. సో ఏం జరిగిందంటే యాక్చువల్గా అలా మాట్లాడినప్పుడు అప్పుడు దివ్యాన్ని లేపి అడుగుతారు ఇట్లాగా మసాజ్ అది అంటే, ఓకే ఆ అమ్మాయికి కాలికి ఆయింట్మెంట్ పూస్తుంటే ఓకే, కానీ నీ తలకి మసాజ్ చేయించుకున్నా కదా మరి దాని సంగతి ఏంటంటే సార్ యాక్చువల్గా అప్పుడు ఆయన తగ్గిపోయిందని చెప్పారు సార్. మళ్ళీ నాకు కొంచెం హ్యాండ్ పని చేయట్లేదు, సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు సార్, అందుకని నేను అలా అన్నాను, లేకుంటే నేను ఎందుకు అంటాను సార్ అంటే అప్పుడు ఆయన పైకి లేచి భరణి గారు సార్ యాక్చువల్గా ఈ 2 ఫింగర్స్ కొంచెం బెండ్ అవ్వట్లేదు సార్, కొంచెం పెయిన్ వస్తుంది అంటే మరి నీకు అంత పెయిన్ ఉన్నప్పుడు ఎందుకు పూసావంటే సార్ ఇది థంబ్ ఫింగర్తో పూసాను సార్, యాక్చువల్గా నేను తను మెడికల్ రూమ్కి వెళ్ళాము, అప్పుడు చూశాను ఆయింట్మెంట్ పూయటము, సో అందుకని నేనే తనకి పూస్తాను, హార్ట్ బ్యాగ్ అవి నేను పెడతానని చెప్పాను సార్ అని చెప్పి అంటాడు ఆయన. అదే మాట అమ్మాయికి చెప్పొచ్చు కదా దివ్యాకి అంటే నేను చెప్పాను సార్ అంటారు. సార్ ఆయన చెప్పాడు సార్, అప్పుడు ఆయనకి లేదు నాకెందుకు లేని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను సార్ అని అమ్మాయి అంటారు. అలా కనిపించింది ఆ అమ్మాయి? అలా కనిపించలేదు కదా అమ్మాయి, అదనమాట. సో తనుజ తన పాటికి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నాకు సార్ చూసావా తనుజ, నువ్వు పో అన్నది మాత్రమే హౌస్ మేట్స్కి గుర్తుంది తప్పితే నువ్వు ఆ అమ్మాయి నిన్నన్నది నువ్వు ఇంకా అమ్మాయే నిన్ను ఇన్స్టిగేట్ చేసింది నీకు గుర్తులేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను అనింది అనుకో, నువ్వు కూడా తిరిగి అనాలా? నీకు ఎక్కడ ఆగాలో నీకు తెలియదా, ఎక్కడ ఆపాలో నీకు తెలియదా అని చెప్పి ఆయన ఈమని అంటారు. ఇప్పుడు ఏమనుకోవాలి, విన్నర్గా వెళ్తున్న అమ్మాయి కాబట్టి ఆయన ఈ అమ్మాయిని సరిదిద్దుతున్నాడు అనుకోవాలా, లేకుంటే టార్గెట్ చేస్తున్నాడు అనుకోవాలా? మరి ఏమో తర్వాత దివ్యతో మాట్లాడతారు. సార్ అది కాదు సార్ జరిగింది, ఇలాగా జరిగింది సార్, ఈ పాయింట్లో జరిగింది అని చెప్తారు. ఆడియన్స్ అడిగితే తనుజాదే కరెక్ట్ అంటారంట. మేము అది క్లిప్ కట్ చేసినట్టున్నారు. ఆడియన్స్ అడిగినప్పుడు తనుజాదే కరెక్ట్ అని చెప్తారంట. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు వాళ్ళ అమ్మగారు సో వాయిస్ వినిపిస్తుంది. సో వెంటనే భరణి గారు అమ్మగారు సార్ అంటే ఈ అమ్మాయి అంటది తనుజ. అక్కడ నేను ముందే చెప్పా
అని మళ్ళీ నాకు సార్ నన్ను దీనికి కూడా తిడతాడా? ఓరే నాయన, అసలు మామూలు విషయం కాదుగా అసలు. ఇంకా గట్టిగా తర్వాత మళ్ళీ బర్నీ గారు ఫీల్ అవుతుంటారు, ఏడుస్తుంటారు. సో బర్నీ గారు వాళ్ళ అమ్మగారు వస్తారు, వాళ్ళ గురువు గారు వస్తారు. సో కొనిదల నాగబాబు గారు ఎమ్మెల్సీ ఆయన వస్తారు. వాళ్ళ అమ్మగారు స్టేజ్ మీదకి వస్తారు. 70 years ఏజ్లో వాళ్ళ కొడుకు కోసం వాళ్ళ అమ్మగారు రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత బర్నీ గారు మాటలు విన్న తర్వాత నాగబాబు గారు బర్నీ గారి గురించి చెప్తారు, ఆయన అగ్రెసివ్నెస్ గురించి, ఆయన కోపం గురించి. నువ్వు ఇట్లా ఉంటే ఆయన చెప్పిన తర్వాత మారాడతారని చెప్పి మళ్ళీ ఇక్కడ అది వర్కౌట్ కాదు, నువ్వు గేమ్ ఖచ్చితంగా ఆడాలి, నువ్వు మంచిగా ఆడాలి, నువ్వు కొంచెం అప్పుడప్పుడు ఫైర్ అవుతుండు. వేరే వాళ్ళు మొన్న 2 రోజులు నువ్వు బాగానే ఆడావు, 2 సార్లు చూశాను, నువ్వు ఇక్కడ నీ ప్లేస్ ఆపోజిట్గా నీ కన్న కూతురున్నా సరే అని చెప్తే అప్పుడు ఈ అమ్మాయి ఫోటో చూపిస్తారు కెమెరామ్యాన్. దాని తర్వాత వచ్చేసరికి నువ్వు ఫైట్ చేయాల్సిందే, నువ్వు గొడవ పడాల్సిందే, నిన్ను వేరే వాళ్ళు ఎలా అంటే అలా రీజనబుల్గా మాట్లాడినప్పుడు వాళ్ళు నీతో సరిగ్గా ప్రాపర్గా బిహేవ్ చేయనప్పుడు నువ్వు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చెప్పినప్పుడు దివ్య ఫేస్ చూపిస్తారు. మామూలు విషయం కాదు. అంటే ఆ అమ్మాయి కొంచెం ఓవర్ ద బోర్డ్ మాట్లాడుతుంది దివ్య, చాలా ఎక్కువ మాట్లాడుతుంది దివ్య ఆయనతోటి. అది ఆయనకి నచ్చుతుందేమో. వాళ్ళ అమ్మగారు మాత్రం వెంటనే ఈ నాగబాబు గారికి కౌంటర్ ఇచ్చినట్టుగా, నాన్న వద్దు, గొడవలు వద్దు, కోపం వద్దు, నువ్వు మామూలుగా మంచిగా ఆడి గేమ్ అని ఆయన ఒక పక్క ఇది చెప్తాడు. ఆయన కంప్లీట్గా కాంట్రడిక్టింగ్ చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కదా ఎంతైనా కానీ ఆబ్వియస్లీ కాంట్రడిక్టింగ్ చెప్తారనమాట. సో నాగబాబు ఇక్కడ టాప్ 5 పెట్టాలి, ఓకేనా. వీళ్ళు ఇంకా నాగబాబు గారు చాలాసేపు మాట్లాడతారు, అదన్నీ జరుగుతుంది. అన్నీ చెప్పిన తర్వాత ఇంకా టాప్ 5 పెట్టాలి. సో బర్నీ గారిని ఫస్ట్ ప్లేస్లో పెడతారు. వాళ్ళ అమ్మగారే చెప్తారు. యాక్చువల్గా ఇక్కడ నాగబాబు గారు పెట్టారేమో, కనీసం ఒక కామన్ మ్యాన్ కూడా పెట్టలేదు. ఆయన మరి ఎమ్మెల్సీ అయ్యారు, మరి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది కదా. కనీసం ఒక కామనర్ అయినా కానీ ఆయన పెట్టాలి కదా అని అనుకున్నా. ఫస్ట్ వాళ్ళ అమ్మగారు పెడతారు. వాళ్ళ అమ్మగారు చెప్తారు బర్నీ మా కొడుకు ఫస్ట్ ఉండాలని చెప్పి బర్నీ గారిని పెడతారు. నెక్స్ట్ నేను ముందే అనుకున్నాను నా మనవరాలు అని, సో తనూజ అని. ఆ అమ్మాయి షీ ఫెల్ వెరీ హ్యాపీ, సో తనూజ అని పెడతారు. 3వ ప్లేస్లోకి వచ్చేసరికి సుమన్ అన్న, వాళ్ళ తమ్ముడు సుమన్ అన్నని పెడతారు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ పెడతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి సంజన గారిని పెడతారు. అంతేనా? ఎవరో రాసుకున్నారు, అది మర్చిపోయాను. సారీ, 3వ ప్లేస్లో ఇమాన్యుల్ పెడతారు, 4వ ప్లేస్లో సుమనని పెడతారు, 5వ ప్లేస్లో సంజన గారిని పెడతారు. దివ్యాకి స్కోప్ లేదు, వేరే వాళ్ళకి ఎవరికి స్కోప్ లేదు. ఇది వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు. సో వాళ్ళ అమ్మగారు అంటే లైక్ బర్నీ గారితో ఎవరైతే క్లోజ్గా ఉంటారో, బర్నీ గారితో ఎవరైతే బాగుంటారో, సో కొంచెం రిలేటెడ్గా ఉంటారో ఆమె వాళ్ళందరినీ అక్కడ పెట్టింది. సో అక్కడ ఆమె చెప్పిన దాన్ని మళ్ళీ కాంట్రడిక్టింగ్ చేయకూడదు కాబట్టి పాపం నాగబాబు గారు కూడా నా మనసులో కూడా ఆల్మోస్ట్ ఇదే ఉంది సార్ అని ఒక మాట అంటాడు ఆయన. అంత పెద్ద ఆమె చెప్పినప్పుడు నా మనసులో ఇది కాదు సార్, వేరే ఉన్నారు, టాప్ 5 వేరే అని అంత పెద్ద అలాంటి మాటలు ఆయన చెప్పడు కదా, అక్కడ కాంట్రడిక్టింగ్ చేయడు కదా ఆయన. సో అందుకని నా మనసులో కూడా దగ్గరగా ఇదే ఉన్నారని అన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, కళ్యాణి పెట్టకపోవడానికి కానీ, డెమోని పెట్టకపోవడానికి కానీ, రితుని పెట్టకపోవడానికి కానీ. సో ఆయన వాళ్ళ పెద్ద ఆమె, సో ఏజ్కి తగ్గట్టు ఆమెకు నచ్చిన వాళ్ళు ఆమెను పెట్టుకుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్. కళ్యాణ్ ఎందుకు పెట్టలేదు అని చెప్పి మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఆవిడ, మనం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్. ఇంకా వెళ్తూ దివ్య విజయలక్ష్మి అమ్మగారితో ఏదో మాట్లాడాలన్నావు కదా, ఒకసారి మాట్లాడమ్మా అంటే, ఏం లేదు సార్ అదే చెప్పేశాను సార్ అది ఇది అంటే, అప్పుడు చెప్తారనమాట, జాగ్రత్తగా ఉండమ్మా, ఓకేనా, అదే కోరుకున్నా అదే కోరుకుంటున్నా, అంతకన్నా ఏమి లేదు. ఎందుకంటే ఇలా చెప్పాను నేను ఏమనుకోకు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఓకేనా, జాగ్రత్త అది, ఓకేనా, ఒక పెద్దదానిగా చెప్తున్నాను అంటే నువ్వు కొంచెం ఎగస్టాల్ మాట్లాడుతున్నావు, నువ్వు కొంచెం కంట్రోల్గా ఉండు అని చాలా గలీజ్గా మాట్లాడిందండి. ఇప్పుడు అది చెప్పడానికి నా వల్ల కావట్లేదు. అలాంటి మాటలు ఒక 2 సార్లు మాట్లాడింది. సో అలాంటి మాటలు చాలా గలీజ్గా ఉంటాయి. ఏ పో, ఓయ్, ఏంటి, ఆహా. సేమ్ ఏజ్ కూతురు ఉంది ఆయనకి, ఒక రెస్పెక్ట్ కావాలి, అదొక రియాలిటీ షో, రెస్పెక్ట్ కోరుకుంటారు ఆబ్వియస్లీ. ఆయన నాగబాబు గారు కూడా చెప్తారు, సొంత కూతురు వచ్చినప్పుడు కూడా మినిమం ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి మనం బేసిక్గా. సో ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వనప్పుడు సో ఎదురుగా చూస్తున్న వాళ్ళ అమ్మగారికి కూడా కోపం వస్తుంది. ఏంటి ఈ అమ్మ ఇంతలాగా మాట్లాడుతుంది, ఇంత చిరాగ్గా మాట్లాడుతుంది, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది వాళ్ళ అమ్మగారికి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అది దివ్యాకు కూడా అనిపించింది, వాళ్ళ కూతురు కూడా అనిపించింది కదా, కమాండింగ్ నేచర్ కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పి. సో మరి ఆబ్వియస్లీ చెప్తారు, అది ఈయనకి అర్థం కావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వస్తారండి. వచ్చిన తర్వాత అసలు అందరూ ఏంటి వాళ్ళిద్దరిలో మీ నాన్న ఎవరని చెప్పి అడుగుతుంటారు. అసలు ఏంటి అసలు ఎంత యంగ్ ఉంటారు ఆయన, ఒరే బాబోయ్. అసలు మేబీ కళ్యాణ్ కొంచెం పెద్దోళ్ళలాగా కనిపిస్తారు, వాళ్ళ చిన్న తమ్ముళ్ళలాగా కనిపిస్తారు వాళ్ళ నాన్నగారు అయితే.
సో యాక్చువల్గా మీ నాన్నగారు హాస్టల్కి రాలేదు అన్నావు, సో నీకోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారని మాట్లాడుతుంటారు. వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్. అంటే లైక్ మారుమూల గ్రామం నుంచి అక్కడ ఏదో చిన్న పని చేసుకుంటూ ఒక షాప్ నడుపుకుంటూ ఉండేవాళ్ళని నేను. సో అలాంటిది ఇక్కడ దాకా వస్తానని అనుకోలేదు. అంటే లైక్ ఆవిడకి చిన్నప్పటి నుంచి ఒక ముద్ద కూడా పెట్టలేదు. అని నా పక్కన కూర్చోబెట్టుకొని నా పక్కన పడుకోబెట్టుకొని లాలిపాట పాడింది లేదు, అలా చేసింది లేదు, అన్ని ఎక్కడికి తిప్పింది కూడా ఏమీ లేదు సార్. సో అంటే మాకున్న కొన్ని అలాంటి పరిస్థితుల వల్ల ఆయన కొంచెం దూరంగా పెట్టి పెంచాల్సి వచ్చిందే తప్పితే అలాంటి ఇష్టం లేక కాదు, అనేదో దూరంగా పెట్టాలని కూడా కాదు. సో అలాంటిది ఒక తండ్రిగా మాకు పేరు తెచ్చాడు, అది చాలు సార్ నాకు. అంటే లైక్ లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్ కాదు, కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణ్ రావు అనే దాకా తీసుకొచ్చారు సార్. అంతకంటే ఏముంది సార్ అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు. అంటే ఆయన ఆర్థిక పరిస్థితి గురించి ఆయన అబ్బాయిని ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో చెప్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్సన్ వాళ్ళ కొడుకుని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి చదివిపిస్తున్నారు అంటే అది ఆయనకి చాలా, ఆయన ఆత్మాభిమానాన్ని ఎంత చంపుకుంటేనో అక్కడ పెడతాడు. అలా చంపుకోవడానికి కారణం ఏంటి? ఒక మనిషి తన ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నాడు అంటే ఎదుటి వాళ్ళు ఆయనకి అంత ఇష్టం ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకోగలుగుతారు. లేకుంటే ఏ మనిషి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోవాలని ఎవ్వరు అనుకోరు, ఈవెన్ 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా కూడా. అలాంటిది వాళ్ళ నాన్నగారు అంత తగ్గారంటే ఆ అబ్బాయి భవిష్యత్తు కోసం, అబ్బాయి చదువు కోసం. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి క్లియర్గా తెలుస్తుంది కదా. సో పాపం ఆ అబ్బాయిని కూడా అంత చదువు షాప్ పెట్టుకుంటున్నారంట. మేబీ అబ్బాయి చదువుకున్నారో లేదో వీ డోంట్ నో, కానీ సో ఒకళ్ళు మాత్రమే ఎవరిని చదివించే స్తోమత లేక సో పుట్టిన పెద్ద అబ్బాయిని మాత్రం కొంచెం దూరంగా పెట్టి చదివిపించారు వాళ్ళ నాన్న. అసలు చాలా అంటే లైక్ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నా కొడుకు చదువుకుంటున్నారు, వేరే వాళ్ళు కూడు పెడితే నా కొడుకు తింటున్నారు, ఇది ప్రతిసారి మనసులోకి వచ్చినప్పుడు ఆ తండ్రి పడే ఆవేదన, ఆ తండ్రి పడే బాధ సో అర్థం చేసుకోవాలి మనం. సో అలాంటి స్టేజ్ నుంచి ఆ అబ్బాయి సో చదువుకొని ఒక స్టేజ్కి వచ్చి తర్వాత సోల్జర్ అయ్యి తర్వాత సినిమాల మీద ప్యాషన్ తోటి అగ్ని పరీక్షకు వచ్చి అగ్ని పరీక్షలో ఇన్ని లేయర్స్ దాటుకొని 40 మంది దాకా వచ్చి 40 మంది నుంచి 15 మంది, 15 మంది నుంచి 6 మంది దగ్గర నుంచి 10వ వారం దాకా వచ్చి ఇప్పుడు విన్నింగ్ రేస్లోకి వచ్చాడు అంటే మామూలు విషయం కాదు అసలు. అది నేను చెప్తాను. వాళ్ళ నాన్నగారికి అప్పుడు ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు అసలు, గట్టిగా ఉంటుంది వాళ్ళ నాన్నగారు. అసలు ఎంత ప్రౌడ్ ఉంటారు వాళ్ళ నాన్నగారు అసలు. అబ్బాయి చెప్తాడు, సార్ నేను అగ్ని పరీక్ష ఆడిషన్కి వచ్చాను సార్, అప్పుడు ఇచ్చాను. సో అప్పుడు చెప్పాను నువ్వు నా కోసం స్టేజ్ మీదకి రావాలి అని చెప్పాను, తను వస్తా అన్నాడు సార్, ఇప్పుడు వచ్చాడు సార్. వాళ్ళ నాన్నకి అంటే ఆ అబ్బాయి అంత కాన్ఫిడెంట్గా వచ్చాడు లోపలికి, అది సంగతి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడ టాప్ 5 పెట్టమంటే ఫస్ట్ కళ్యాణ్ని పెడతారు, దాని తర్వాత వాళ్ళ నాన్నగారు ఇమాన్యుల్ని పెడతారు, 3వ ప్లేస్లో తనుజాని పెడతారు, 4th ప్లేస్లో రితుని, 5th ప్లేస్లో డెమోన్ని పెడతారు. సో క్లియర్గా అలా పెట్టి వాళ్ళ నాన్న చెప్తాడు, చెప్పే మాట యాక్చువల్గా షికావత్ వస్తే డెమోన్ పవన్కి వాళ్ళ తమ్ముడు ఇస్తాడనమాట. దాని తర్వాత కిక్కు కళ్యాణ్ వస్తే కళ్యాణ్కే ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ నాన్న చెప్తారు, ఈ అబ్బాయి కళ్యాణ్ ఈరోజు మా తమ్ముడు ఇలా ఉన్నాము అంటే సార్ కారణం అతనే. ఎవరు ఎన్ని వెన్నుపోట్లు పడిచినా, ఎవరు ఎన్ని చేసినా కూడా ఆ మనిషి అలాగే నిలబడ్డాడు సార్. ఆయనే నా హీరో సార్, అతనే నా హీరో, మా నాన్నే నా హీరో అని చెప్పి అందరి ముందు అంతమంది ముందు వాళ్ళ నాన్ననే నా హీరో అని చెప్పి వాళ్ళ చిన్నప్పుడు దూరంగా పెట్టి పెంచిన నాన్న. సో మా నాన్నని నేను తిట్టుకున్నాను అని చెప్పిన పర్సన్, సో మా నాన్న నాకు హీరో అని చెప్పాడు ఫైనల్గా. ఒక స్టేజ్ మీద కొన్ని కోట్ల మంది చూస్తున్న ఒక స్టేజ్ మీద మా నాన్న నాకు హీరో అని చెప్పాడు. అది మామూలు ఎలివేషన్ కాదు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఆడో పెట్టాడు తీసుకెళ్ళి ఆ అబ్బాయి. మామూలు విషయం కాదు అసలు. వాళ్ళ నాన్నగారు చెప్తాడు, ఈ మాటలు వాళ్ళ నాన్నగారు చెప్తారండి ఆ అబ్బాయికే కాదు, ఆ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు వర్తిస్తాయి. ఆ అబ్బాయి ఒక్కరికే కాదు, ఇట్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఫర్ కళ్యాణ్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. నీ వల్ల 10 మంది బతకాలే కానీ నువ్వు 10 మంది వల్ల బ్రతకకూడదు. కన్నీళ్లు చాలా విలువైనవి, ఒక్క చుక్క కింద పడ్డా కానీ మళ్ళీ తిరిగి తీసుకోలేము. ఓకేనా? కప్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళ నాన్న కప్పు గెలవాలి, కప్పు ఎలా కొట్టాలరా, కప్పు కొట్టుకొని రావాలని వాళ్ళ నాన్న చెప్తాడు. అదే వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు కప్పు ఇంపార్టెంట్, కప్పు ముఖ్యమే కానీ నీతి శాశ్వతం. ఓకేనా? నీతిగా నిజాయితీగా ఉంటే సో 10 మందిలో మంచి అని అనిపించుకోవాలి. డబ్బు ఇవాళ శుద్ధి రేపు పోతుంది. ఓకేనా? మనం బాగుంటే సో మన ప్రజల మనసులు గెలుచుకుంటే చాలు మనకి. ఓకేనా? జెన్యూన్గా ఆడు. దీనికోసం వేరే వాళ్ళని తొక్కడము, వేరే వాళ్ళ గురించి వేరేలాగా మాట్లాడటము ఇలాంటివన్నీ చేయొద్దు. నీ ఆట నువ్వు ఆడు అండ్ నువ్వు నీతిగా ఆడుతున్నావు, అండ్ నువ్వు నీతిగా ఆడుతున్నావా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అద్భుతమైన మాట. నేను ఒక 3 వారాల క్రితం చెప్పిన రీల్లో అక్షరాలు ఉంటాయి.
ఆ అబ్బాయి గేమ్ అబ్బాయి ఆడుతున్నారు, ఎందుకు మీరు ఆ అబ్బాయిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళతో రైవలరీ పెట్టుకోవాలి వీళ్ళతో రైవలరీ పెట్టుకోవాలి ఎందుకు అంటున్నారు? ఆ అబ్బాయి పాజిటివ్గా గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్ని ఆడియన్స్ గుర్తించి ఓట్లు వేస్తే సరిపోదా? ఆ అబ్బాయి వేరే వాళ్ళతో రైవలరీ పెట్టుకుంటే మాత్రం అబ్బాయి గేమ్ ఆడాలా? అంటే అప్పుడు దాకా అబ్బాయి ఆడిన గేమ్కి విలువ లేదా? అది బూడిదలో పోసిన పన్నీరేనా అని మహేష్ గారు అడిగాడు. ఈరోజు లక్ష్మణ్ రావు గారు కూడా వాళ్ళ కొడుకుకి అదే చెప్పారు, అవే మాటలు చెప్పారు, దగ్గర కొంచెంగా అటు ఇటుగా. ఎందుకంటే ఆ అబ్బాయి గేమ్ అబ్బాయి, దానికోసం వేరే వాళ్ళు తొక్కాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు తొక్కడం మొదలు పెడితే ఆ అబ్బాయి గేమ్ నాశనం అయితే ఆ అబ్బాయి నాశనం అవుతాడు, మీన్స్ నెగిటివ్లోకి వస్తాడు. అలాంటి అవసరం లేదు అని వాళ్ళ నాన్నగారు కుండా బద్దలు కొట్టినట్టు చెప్పారు. సో 3వ ప్లేస్ తనూజాని పెట్టారు. దట్ మీన్స్ హ్యాపీగా అబ్బాయి తనూజాతోటి, సో ఇమాన్యుయల్ తనూజానే నీకు కాంపిటీషన్ అన్నట్టు వాళ్ళ నాన్నగారు అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి చెప్పేశారు. సో చెప్పినప్పుడు ఇంకా వాళ్ళతోటి ఇప్పుడు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉన్నాను కూడా చెప్పాడు వాళ్ళ నాన్నగారు. సో ఇంకా రైవలరీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అబ్బాయి క్లియర్గా చెప్పారు. నువ్వు విన్నింగ్ పొజిషన్లో ఉన్నావురా, నీ గేమ్ నువ్వు చక్కగా ఆడుకో చాలు నిజాయితీగా. ఇది వాళ్ళ ఫాదర్ చెప్పింది, భలే అనిపించింది నాకు. సూపర్ చెప్పాడు వాళ్ళ నాన్నగారు, నెక్స్ట్ లెవెల్ చెప్పారు వాళ్ళ నాన్నగారు. అంతే, ఇంకా తిరుగులేదు అసలు, అంతే. వాళ్ళ నాన్నగారికి ఇవ్వచ్చు కప్పు. సో దాని తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. సో వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఆయన లైక్ అంటే అన్ని చూశాడు కదా వాళ్ళ నాన్నగారు, అందుకని మాట్లాడతారు. ఆయన యాడ్ నుంచో పడి లేచాడు. కష్టాలు అనుభవించి పైకి వచ్చిన ఏ మనిషి కూడా సిట్యువేషన్స్ని అలాగే డీల్ చేస్తారు, అలాగే అర్థం చేసుకుంటారు కూడా. నిజాయితీగా ఉండాలని అనుకుంటారు ఖచ్చితంగా ప్రతి మనిషి. సో దివ్య ఏడుస్తూ ఉంటుంది అనమాట బయట కూర్చొని. ఏమైంది, ఎందుకు అంత డల్గా ఉన్నావంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతే ఎలాగా? అమ్మ అది కాదు, యాక్చువల్గా నువ్వు నా మీద అలా అరవటం అది ఇది అమ్మకు కొంచెం బాధ అనిపించుంటుంది, నువ్వు అలా ఊరుకూరుకుని అరుస్తున్నావు కదా అంటే, నా అరుపులు కనిపించాయి కానీ నేను మిమ్మల్ని అన్నయ్యగా ట్రీట్ చేస్తుంది కనిపించట్లా. ఎవ్వడికి కనిపించదు అసలు. మీ ఇద్దరు అన్నా చెల్లెలు అంటే ఎవడు నమ్మడు అసలు. ఈ అమ్మాయి నిజంగా భరణి గారు అమ్మాయి అన్నా చెల్లెలు అని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు. అసలు ఇప్పుడు ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. అలా ఉంటుంది వ్యాపారం అక్కడ. అలా సిట్యువేషన్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయటము అసలు ఎక్కడ కనిపించట్లేదు అక్కడ. దానికి అప్పుడు మళ్ళీ వెంటనే అక్కడ కూడా ఆగిపోదా అమ్మాయి. నెక్స్ట్ డే లాగా చూడండి, తనూజ మీద ఎంత కోపం ఉంటుంది ఈ మాటలో. అందరి నేచర్లు అర్థం చేసుకుంటారు కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ప్రాబ్లం అంటే, వాళ్ళ కూతురు వచ్చి కూడా అక్క తనూజతో బాండింగ్, నీది నాన్నగారిది బాండింగ్ చాలా బాగుంటుంది అక్క అని చెప్పి వచ్చింది. నా మనవరాలు అనుకున్నాను సార్ ఫస్ట్ నుంచే అని చెప్పి వాళ్ళ నానమ్మ గారు చెప్తారు, అంటే లైక్ వీళ్ళ అమ్మగారు చెప్తారు. సో తనూజని అర్థం చేసుకుంటారు, తనూజ ప్రేమను అర్థం చేసుకుంటారు, మీతో తనూజ బాండ్ని అర్థం చేసుకుంటారు, కానీ నా బాండ్ని అర్థం చేసుకోవాలంటారా స్వామి అని చెప్పి ఈ పిల్ల ఏడొస్తా ఉంటుంది అనమాట. అలా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ నేను అర్థం చేసుకున్నాను కదా దివ్య అని ఈయన అంటారు. ఇంక చాలే సార్ మీరు వెళ్ళిపోండి బయటకి, నా వల్ల కాదు కానీ. ఆ తర్వాత ఇమాన్యుయల్ కోసం వాళ్ళ అన్న అండ్ వస్తారు, మన పేరైతే అవినాష్. కాసేపు ఫుల్ ఆన్ కామెడీ చేస్తారు, డెమోని గట్టిగా రోస్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్ డెమోని అసలు మామూలు కూడా కాదు, రితుని డెమోని. సో తనూజాకి 2 ఇస్తారు. తనూజ అంటే లైక్ ఇంకా తనూజతో పెట్టుకోమని చెప్తున్నాడు ఇమాన్యుయల్కి. అది తనూజతో బాగా క్లోజ్, జాతిరత్నాలు అక్కడ కుకింగ్ విత్ అంతా క్లోజ్ అయినా కానీ 2 ట్యాగ్లు తనూజాకి వేస్తాడు. ఎవరు మన అవినాష్. ఇటు కట్టప్ప తనూజాకి ఇస్తారు, సపోర్ట్ టాస్క్ గురించి చెప్పి తనూజాకి ఎత్తారు. అప్పుడు అమ్మాయి సపోర్ట్ టాస్క్ ఎత్తిన కావాలని ఎత్తాడు కూడా. అర్థం చేసుకోండి, మామూలు కూడా కాదు, ఎత్తాల్సిన అవసరం లేదు అక్కడ. సో సపోర్ట్ టాస్క్లో అమ్మాయికి బ్యాడ్ అయింది తెలుసు కదా, అయినా ఎత్తాడంటే అర్థం చేసుకోండి. ఇమాన్యుయల్కి చెప్తున్నాడు, అరే బాబు అమ్మాయితో గొడవ పెట్టుకోరా క్లియర్గా అని చెప్పి ఇమాన్యుయల్కి హింట్ ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి కూడా అమ్మాయికి వేస్తాడు అనమాట. రెండోది కూడా నెక్స్ట్ కూడా అమ్మాయికి వేస్తాడు. సో అలాగా టాప్ 5 పెట్టమని చెప్పినప్పుడు వాళ్ళ అన్న పెడతారు టాప్ 5. ఫస్ట్ ఇమాన్యుయల్ పెడతారు, దాని తర్వాత తనూజాని పెడతారు, దాని తర్వాత భరణి గారిని దాని తర్వాత కళ్యాణ్ని పెడతారు, దాని తర్వాత డెమోని, దాని తర్వాత లాస్ట్లో రితుని పెడతారు. ఇక్కడ తర్వాత వెళ్తూ చెప్తారు, కమిడియన్లు కప్పు కూడా కొట్టచ్చు, కామెడీయే కాదు కప్పులు కూడా కొట్టచ్చు అని లాస్ట్ నేను మిస్ అయ్యాను, నువ్వు కప్పు కొట్టాలి అంటే కొడతానన్నా అని చెప్పి మనోడికి చాలా గట్టిగా మాట్లాడతారు. సో అలా చెప్పిన తర్వాత నీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో అది టాప్ 5 అంటే అలా కాదు, ఇప్పటికీ అలాగుంది. సో ఇప్పుడు నువ్వు ఎవరితో ఫైట్ చేస్తే నువ్వు ముందుకెళ్తావు, ఎవరితో ఫైట్ చేస్తే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు నీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో నువ్వు ఫైట్ చేస్తే నీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. ఇంకేంటి అక్కడ ఫైట్ చేయాల్సింది, కళ్యాణ్తో ఫైట్ చేయాలి, తనూజతో ఫైట్ చేయాలి. ఎస్పెషల్లీ తన పక్కనే పెట్టాడు కాబట్టి తనూజని, సో తనూజతోనే ఫైట్ చెయ్యి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట ఎవరు, అవినాష్ బ్రదర్.
ఆ నెక్స్ట్ వచ్చరికి దివ్య వాళ్ళ తాతగారు వాళ్ళు వస్తారు. వాళ్ళ తాతగారు వాళ్ళు ఓరే నాయన సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్ ఆ అమ్మాయి కూడా, మామూలు అమ్మాయి కూడా. అందుకనే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ అమ్మాయిని కాపాడుతూ వస్తున్నారు, మామూలు విషయం కాదు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తాతగారే మాట్లాడి అందరితో మాట్లాడి 5గురిని పెడతారు. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుల్ పెడతారు వాళ్ళ తాతగారు. హీఈస్ ద ఎంటర్టైనర్ అని చెప్పి మామూలు కూడా కాదు, ఇమాన్యుల్ పెడతారు వాళ్ళ తాతగారు. నెక్స్ట్ ప్లేస్లో వెంటనే తీసుకెళ్ళి తనూజాని పెడతారు వాళ్ళ తాతగారు. ఆ అమ్మాయి థ్యాంక్స్ తాతగారు అంటే ఈ అమ్మాయి చూడాలి, ఈ అమ్మాయి చూపు తాత అంటది, చప్పట్లు కొడుతూ ఉంటుంది లైట్గా. 3వ ప్లేస్లో బర్నీ గారిని పెడతారు. 4వ ప్లేస్లో సుమనని పెడతారు. తాత నా ఫోటో పెట్టి తాత లాస్ట్ ప్లేస్ అంటే అప్పుడు దివ్యాని పెడతారు. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ ఇది, ఇక్కడ నుంచి నువ్వు కొడితే ఆ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి చూసుకోమని చెప్తారు. కొన్ని ఉన్నాయి, కొన్ని చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకునే గేమ్ ఆడాలి, నీ గేమ్ నువ్వు వాడు, నీ ఇండివిజువల్గా నువ్వు వాడు అని చెప్పి వాళ్ళ తాతగారు చెప్తారనమాట. సో ఇది ఓవరాల్గా నాకు అనిపించింది. ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మళ్ళీ చెప్తున్నాను చితక్కొట్టాడు అంతే ఈ ఎపిసోడ్లో. ఇంకా లేదు, అంత జీవితం చూసిన మనిషి అంత పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి గేమ్ ఎలా ఆడతారనేది మనం ఇంకా అర్థం చేసుకోవాలి. వేరే అదనమాట సంగతి నాకు అనిపించింది. జై హింద్.